జై శ్రీరామకృష్ణ. రామకృష్ణ మిషన్ సాధు సంఘ ఆవిర్భావం. కాళీమాత ఆదేశం. రామకృష్ణ మఠము మరియు మిషన్ యొక్క కథ ఈ స్వప్న దర్శనంతో ప్రారంభమైంది. దివంగతుడైన ఒక ధనిక జమీందార్ భార్య రాణి రాసమణి కాళీమాతకు గొప్ప భక్తురాలు. ఆమెకు ఎప్పటి నుంచో కాశీక్షేత్రాన్ని సందర్శించి కాశీ విశ్వనాథుని, అన్నపూర్ణాదేవిని దర్శించుకోవాలనే కోరిక ఉండేది. ఎట్టకేలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని ప్రయాణానికి సిద్ధమైంది. ప్రయాణానికి ముందు రోజు రాత్రి ఆమెకు కలలో కాళీమాత దర్శనమిచ్చి ఇలా ఆదేశించింది: నువ్వు వారణాసి వెళ్ళనవసరం లేదు. నా ప్రతిమను పవిత్ర గంగా తీరంలో ఒక సుందరమైన స్థలంలో ప్రతిష్ఠించి నిత్య పూజాదులకు నివేదనకు తగిన ఏర్పాట్లు చేయించు. ఆ ప్రతిమలో నేను కొలువై ఉండి సదా నీ పూజలు స్వీకరిస్తాను. తదనుగుణంగా రాణి దక్షిణేశ్వరంలో 9 గోపురాలతో కూడిన ఒక పెద్ద ఆలయమును మరియు ఇతర చిన్న దేవాలయములను నిర్మించి వాటికి అనుబంధంగా ఒక తోటను ఏర్పాటు చేశారు. 1855 మే 31 స్నానయాత్ర దినమున ఆ ఆలయాన్ని ప్రతిష్ఠింపచేశారు. కాళీమాత ఆలయ పూజారిగా శ్రీరామకృష్ణుల అన్నగారైన రామ్కుమార్ నియమించబడ్డారు. ప్రారంభం. చెట్ల చేమలతో నిండిన ఈ ఆలయ ప్రాంతంలోనే దాదాపు 3 దశాబ్దాల పాటు శ్రీరామకృష్ణులు తమ సాధనామయ జీవితాన్ని గడిపారు. ఇక్కడే ఆయన తమ భక్తులను కలుసుకోవడము, శిష్యులకు శిక్షణనివ్వడం జరిగింది. శ్రీరామకృష్ణులు భారతదేశంలోని ప్రాచీన ఆధ్యాత్మిక సంప్రదాయాలైన శాక్త, వైష్ణవ, ద్వైత, మూర్తియు, అద్వైత సాధనలను స్వయంగా ఆచరించి అన్ని మార్గాల సత్యత్వాన్ని ధృవీకరించారు. ఆయన జీవితము నిరంతరము భగవంతునితో ఐక్యత చెందింది. 1872లో శిఖరాగ్రాలను చేరిన 12 సంవత్సరాల సుదీర్ఘ సాధనలో శ్రీరామకృష్ణులు అసంఖ్యాకమైన ఆధ్యాత్మిక అనుభూతులు మరియు భగవత్ సాక్షాత్కారాలను అనుభవంలోనికి తెచ్చుకున్నారు. శ్రీరామకృష్ణ సంఘ ఆవిర్భావానికి బీజము వీటి నుండే పడింది. దివ్య పురుషుడు. శ్రీరామకృష్ణులు తమ జీవితకాలంలో భగవంతుని అవతారముగా పూజించబడ్డారు. శ్రీరామకృష్ణుల దివ్యత్వాన్ని మొట్టమొదట గ్రహించిన వారిలో దక్షిణేశ్వర కాళీ ఆలయాన్ని నిర్మించిన రాణి రాస్మణి అల్లుడైన మధురనాథ్ విశ్వాస్ ఒకరు. దక్షిణేశ్వర ఆలయ ప్రాంగణంలో శ్రీరామకృష్ణుల గదికి ఈశాన్య వసార. ఇక్కడే మధురనాథ్ శ్రీరామకృష్ణులను కాళీగా, శివునిగా దర్శించారు. 1860లో ఒకరోజు శ్రీరామకృష్ణులు తమ గదికి ఈశాన్యం వైపు ఉన్న వరండాలో అటూ ఇటూ పచార్లు చేస్తున్నారు. అదే సమయంలో మధుర్బాబు ఆలయానికి పంచవటికి మధ్య ఉన్న తన ఇంటిలోని ఒక గదిలో ఒంటరిగా కూర్చొని యాదృచ్ఛికంగా శ్రీరామకృష్ణులను గమనిస్తూ ఆలోచనలో మునిగి ఉన్నాడు. అకస్మాత్తుగా అతడు శ్రీరామకృష్ణులు తన వైపుకు వస్తున్నప్పుడు, కాళీమాతను వెనుకకు తిరుగుతున్నప్పుడు శివుడిని చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. తాను భ్రమపడుతున్నాడని భావించి పదే పదే తన కళ్ళను నులుముకున్నాడు. కానీ మళ్ళీ మళ్ళీ కాళీమాతను, శివుడిని చూశాడు. సంభ్రమాశ్చర్యాలు ముంచెత్తగా ఆశ్రునయనాలతో భక్తితో శ్రీరామకృష్ణుల వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పాదపద్మాలకు ప్రణమిల్లాడు. ఆ తర్వాత కాలంలో వైష్ణవ మరియు తాంత్రిక సాంప్రదాయాలకు చెందిన అత్యంత గౌరవనీయులైన 2 పండితులు కూడా శ్రీరామకృష్ణులు భగవదవతారమని బహిరంగంగా ప్రకటించారు. నాకు అంతరంగికులు కాబోయే అనేక మంది భక్తులను అమ్మ నాకు ఒక దివ్య దర్శనంలో చూపించింది. వారు ఇక్కడకు వచ్చి భగవంతుని గురించి విని తెలుసుకుని ప్రత్యక్ష జ్ఞానాన్ని పొంది భగవంతుణ్ణి సాక్షాత్కరించుకుంటారు. దివ్య ప్రేమ జ్ఞానములచే ఆశీర్వదించబడతారు. జగజ్జనని ఒక తన శరీరాన్ని చూపుతూ ద్వారా
అనేక లీలలను సల్పనుంది. జగజ్జనని ఈ ఓర చూపు ద్వారా అనేక లీలలను సల్పనుంది. శ్రీరామకృష్ణులు మధురానాథ్ విశ్వాస్తో.